హలో హాయ్ అండి అందరికీ. మేమైతే సౌదీకి వచ్చేసినామండి, అందుకే ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు. చూడండి, మా ఇంటి దగ్గర ఇది గార్డెన్ అండి. గార్డెన్ ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడైతే ద్రాక్ష చెట్లు, ఇది ద్రాక్ష చెట్టు అండి. కాయలు కూడా బాగా కాసినాయి, అక్కడక్కడ ఉన్నాయి చూడండి. 2 రోజులు కారులో కూర్చొని ప్రయాణం చేసేసరికి బాగా అలసిపోయినామండి. ఇక్కడ చూడండి కాయలు, మేము పోయిన సంవత్సరం అయితే వచ్చినప్పుడు అయితే ఇన్ని కాయలు అయితే లేవు, చెట్లు చాలా కొంచెం చిన్నగా ఉండేవి. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా మేము వచ్చి, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి చూడండి ఎంత ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి కోళ్ళు కూడా ఉన్నాయి. చాలా పెద్దదండి ఇది గార్డెను. ఇది వచ్చి దానిమ్మకాయ చెట్టు అండి, దీనికి ఏం కాయలు కాయలేదు. ఇక్కడ చిన్నవి మాడి చెట్లు ఉన్నాయి, కానీ ఆ మాడి చెట్లకైతే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఈ చెట్టు కాదు, నేను ఇంకా చూపిస్తాను. ఇంకా ముందు పక్క ఉంది, అదిగో అక్కడ కనపడుతుంది కదా, ఆ చెట్టు అయితే మామిడి చెట్టు. బాగా సౌండ్ వస్తుంది కదా, ఇక్కడ పని చేస్తున్నారు. ఇంకా ఇదేం కాయలో నాకు తెలియదు, కానీ తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఇవి కాయలు అయితే బాగుంటాయండి. ఇదేమో మామిడి చెట్టు, చిన్న చెట్టుకి కాయలు కాస్తాయని చెప్పాను కదా. ఇదిగో చూడండి, చిన్న చెట్టు, చాలా పెద్దదేం కాదు. దీనికి చూడండి ఎన్ని కాయలు కాసినాయో. అయ్యో, మా పిల్లలు ఏమో తెంపేసినట్టున్నారు మామిడికాయని. ఏం పర్లేదు, తీసేసుకొని తినేయడమే. ఇంకా ఇక్కడ చూడండి, ఇది దానిమ్మ చెట్టు, ఎంత పెద్ద పెద్ద కాయలు కాసినాయి చూడండి దానిమ్మ చెట్టుకి. చూడండి, ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, చిన్న కాయలు కాసినాయి. మామిడి చెట్టు ఇది కూడా, దీనికి ఏం పెద్దగా కాయలు ఏం లేవు. ఇక్కడ చూడండి చాలా ఎక్కువ కాయలు కాసినాయి. ఇవి బాగా టేస్ట్గా ఉంటాయి. నాకు వీటి పేరు కూడా తెలీదు. పువ్వులు అండి, ఇంకా గులాబీ పువ్వులు చాలా బాగున్నాయి కదా. మొత్తం తోట అయితే ఇదండి మా తోట. ఇందాక నేను మీకు అయితే చూపించాను కదా పెద్ద గార్డెన్, అదే అండి గార్డెన్ అయితే. ఇంకా ఇక్కడ ఇలా అయితే ఉంది. బాబాయ్ కింద నుంచి పైకి వచ్చేటప్పటికి గస వచ్చేస్తుంది. ఇంకా రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి.